హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో ఈ పాటికే మీకు టైటిల్ చూసి అయితే తెలిసిపోయి ఉంటుంది కదండి. అవును, మేము తలుపులంలో అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ మెంబర్స్తోని. అయితే ఆ రోజు మేము ట్యూస్డే వెళ్ళాము. సండే అయితే బాగా రష్గా ఉంటుందేమో అని చెప్పి ట్యూస్డే అయితే వెళ్ళాము. తక్కువ మందే ఉన్నారండి. అంటే అంత రష్గా ఏమీ లేదు, ఫ్రీగానే ఉంది. ఆ రోజు నిజంగా ఎండ అయితే చాలా చాలా దారుణంగా ఉందండి. ఎండల్లోని బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలతో మెయిన్గాన. అయితే మేము అక్కడ చేరుకోగానే టిఫిన్స్ అయితే చేయలేదని చెప్పి టిఫిన్ చేస్తామండి. టిఫిన్స్ అయితే మేము మామూలు రోడ్ సైడే కొన్నాము. టిఫిన్స్ చేసాక వెంటనే తలుపులమ్మ తల్లిని అయితే దర్శించుకోవడానికి అని చెప్పి మేము కొండ అయితే ఎక్కామండి. అక్కడైతే కన్స్ట్రక్షన్ చిన్న చిన్న పనులు అయితే అవుతున్నాయండి. రీమోడలింగ్ అది చేస్తున్నారు. అయితే ఇక్కడ పళ్ళు కాయలు చీర ఇవి కూడా అమ్ముతారండి. ఎవరైనా తెచ్చుకోకపోతే ఇక్కడ ఉంటాయి, కొనుక్కోవచ్చు. మేమైతే ఆల్రెడీ పళ్ళు కాయలు అయితే తెచ్చుకున్నామండి. ఆ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయ కొట్టిది అయితే ఉంటుందండి. అక్కడ నుంచి ఇంకా మెట్లు ఎక్కితే ఇక్కడ చూసారు కదా మా రెండో పాప ఎలా ఎక్కేస్తుందో మెట్లు. లాన్కి అయితే వచ్చామండి. ఇక్కడ దర్శనానికి టికెట్స్ కూడా ఉన్నాయి. అంటే 100 రూపీస్, 50 రూపీస్, 20 రూపీస్ అని. ఆ రోజు ఫ్రీగానే ఉంది కదా అని చెప్పేసి మేమైతే లైన్లోని అంటే ఉచితంగా అయితే మేము వెళ్ళాము. చూసారు కదా ఇక్కడ లైన్, ఈ లైన్లో అయితే మేము వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తలుపులమ్మ తల్లి నిజంగా చాలా కళగా ఉన్నారు. అక్కడైతే మేము ప్రసాదం తీసుకొని ఇంకైతే మేము చెట్టు దగ్గరికి వచ్చామండి దర్శనం చేసుకొని. ఇంకా వంట పనులు అయ్యి స్టార్ట్ చేసాము. అత్తయ్య నేనైతే పూజకి రెడీ చేసామండి. ఇక్కడైతే వంటలు అయితే పక్క నుంచి అవుతున్నాయి. ఆల్రెడీ మేము ఇంట్లోనే కొద్దిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అవ్వదు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. మా అత్తయ్య నేనైతే ఇక్కడ నైవేద్యం పెడుతున్నాము తల్లికి. ఇక్కడే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. కాకపోతే మనీ పే చేయాలి వాటర్కి. ఇంకా మేము అక్కడ షీట్ వేసుకున్నాం కదా కిందన తార్ప, అది కూడా మనం మనీ పే చేసుకుంటే వాళ్ళే ఇస్తారు. మనీ ఇచ్చేస్తే వాళ్ళే కుకింగ్ కూడా చేస్తారంటండి. తర్వాత గిన్నెలు క్లీనింగ్ ఇవన్నీ కూడా చేస్తారంట. బట్ మేమే ఉన్నాం కదా అని చెప్పి మేము చేసుకుంటున్నాము. ఇక్కడైతే దీపం పెట్టేశాక అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ దండం అయితే పెట్టుకుంటున్నారండి తల్లికి. పెట్టుకున్నాక పక్కన కుకింగ్ కూడా అయిపోయింది. ఇంకా అందరూ కూర్చొని ఫస్ట్ అయితే మేము జెంట్స్కి పెట్టేసాము ఫుడ్. వాళ్ళైతే తినేసాక తర్వాత లేడీస్ అయితే తిన్నామండి. తినేసాక ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి నేను మా భార్గవి హౌసీ బుక్ అయితే నైటే పెట్టేసుకున్నామండి. ఆడుకుందాము అక్కడ సరదాగా అందరితో అని చెప్పేసి ఆడేసాక నుంచి మేమైతే నక్కపల్లి దగ్గర ఉప్మాక లేక్ అయితే ఉందండి. సో అక్కడికైతే మేము వెళ్ళాం బీచ్కి. ఎండాకాలంలో బీచ్ అయితే మంచి రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది కదండి. సో మా ఫ్యామిలీ అందరం కూడా అలాగా బీచ్ వైపు అయితే వెళ్ళాము. అక్కడైతే అప్పుడే గేలం వాళ్ళలోనైతే చేపలు తీస్తున్నారండి. నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూడడము. అలాగ ఒకరు అటు ఇటు కూర్చొని లాగుతూ ఉంటే ఒక్కొక్కరు చేపలు ఏరుతూ ఉన్నారు. పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తర్వాత వాళ్ళకి వాటర్ మెలన్ వాటర్ ఇవన్నీ కూడా కంపల్సరీ పట్టుకెళ్ళండి, ఎందుకంటే ఎండ కదా. ఈ విధంగా మా డే అయితే హ్యాపీగా ఎండ్ అయింది.